సోమవారం వనపర్తి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ కీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో 45 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 2 దరఖాస్తులు వచ్చాయి. చిన్న సార్లు ఫోన్ చేసి చాలా సార్లు expeditial శ్రీకోటిలింగేశ్వరదత్త దేవస్థానములో ఈరోజు సోమవారం ప్రభాతవేళ శ్రీకోటిలింగేశ్వర స్వామివారికి పంచామృతాలతో మరియు భస్మగంధ కుంకుమ జలాలతో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మహామంగళహారతి సమర్పించడం జరిగింది. అధ్యవోదేవ్యోభిషగో అహేగుస్తరవా జన్భజందరవా ఆశయాతుదాన్యః స్వతమేదుదే విశ్వతస్త్వమృష్ట్యం భవా వా సంగతేః క్షీరేణ స్నాపజామి క్షీరస్నానానంతరం ఈశానస్రవ విద్యానాం ఈశ్వరస్తరభూతానాం బ్రహ్మాది పదరబ్రహ్మణోది పదరబ్రహ్మా శివో మే అస్తు సదా శివోం క్షీరేణ స్నాపజామి మూలేన శుద్ధోదకేన స్నాపజామి ప్రచోదయాదో తదనా స్నాపజామి తదేదదిక్రావణో కార్షం జిష్ణోరస్వస్య వాతినః స్రపిణో ముఖాకరత్ప్రణ ఆయోగం శరదనా స్నాపజామి పుష్టివర్ధనం ఉర్వార్గ్నా మృత్యోర్మోక్షిమామృతాదో విభూతిం దారజామి గంధద్వారాం దురాదర్శాం పుష్టాంగరీషిణే ఏమీశ్వరైకం సర్వభూతానాం तामिहोवः पये श्रियं विभूतिं धारयामि कुङ्कुमं कादनं दिव्यं कामिन्याः कामदं भवं कुङ्कुमेनार्तशम्भो अदश्चान्यम्रयच्च मे अलङ्करणार्थम् आभरणार्थं हरिद्राः कुङ्कुमचूर्णानि समर्पयामि आग्रे सर्वदेवानां धूपोजं प्रस्थितां धूरधूर्वदूर्वन्तं धूर्वं योऽस्मान् धूर्वं धूर्वजं वजं धूर्वमहाधूमाग्रापयामि धूपदीपानादं शुद्धा आचमनीयं समर्पयामि करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भावं भवानी सहितौ नमामि हस्ते कुरङ्गं गिरिमध्यरङ्गो शृङ्गारिताङ्गं गिरिजानुसङ्गो मूर्धेन्दुभङ्गं मदनाङ्गभङ्गो श्रीकोटिलिङ्गं शिरसा नमामि श्रीकोटिलिङ्गं शिरसा नमामि उमा ఉర్దూ మీడియం విద్యార్థినులకు ఉర్దూలో పాఠాలు బోధించిన మాజీ మంత్రి వనపర్తి పట్టణంలో మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విస్తృతంగా పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించారు.
వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. नीना बेगम कौन है? नीना बेगम आप ही का है ना? ये पढ़ो हाँ जनाब ये हाँ बोलो सर बोलो बोलो नहीं से बोले कौन बोले बोलो 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 हाँ उस्मान कौन बोले कौन बोलो उस्मान के बाद क्या है आगे अलिफ से आता नहीं आयत से आता वही टाइम सर एसपीएमडी नासिक नसीरा एसपीएम शिवा ओके కావాలి మార్కెట్ శివ सर శివ కావాలి మనం सर అర్కాట పురుమూర్తి ఎక్కడ ముందుకు రావాలి నెక్స్ట్ అర్కాట వంజి నెక్స్ట్ అర్కాట ప్రహ్లాద్ నెక్స్ట్ దాని ఇండివిజువల్ది దండు శ్రీరాములు నెక్స్ట్ పాల్గొంటి సురేందర్ చాలా మంది ఉన్నారు సార్ సార్ పాల్గొంటి శేఖర్ పాల్గొంటి శేఖర్ శేఖర్ సార్ ఓకేనా ఓకేనా సార్ సార్ ఓకేనా ఓకేనా సార్ ఓకే సార్. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బుద్దారం లక్ష్మీ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం బుద్దారం లక్ష్మీ తండాకు చెందిన మేఘ్య నాయక్ 55
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం పక్కింటి వారు ఏదో పని నిమిత్తం ఆయన ఇంటికి వెళ్లి పిలిచినా స్పందన రాకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా మేఘ్య నాయక్ విగతజీవిగా కనిపించారు. వెంటనే వారు బయటకు వచ్చి స్థానికులకు సమాచారం అందించారు. విషయానికి తెలుసుకున్న గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా మేఘ్య నాయక్ను గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి 2 కుమారులు ఉన్నారని, ఆయన భార్య గతంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. इतना